కంప్యూటర్ శిక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అతి తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ అందించాలన్నదే తమ లక్ష్యమని పిక్సెల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు ఆర్మీ మాజీ అధికారి ఏకే సుబ్బారావు కోరారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం ప్రారంభించారు. తను ఆర్మీలో 32 ఏళ్లు పనిచేశానని, ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యం ఉన్న వారే ఉపాధి పొందుతున్నారని అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ఎంతైనా అవసరమన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవాలని, ఆసక్తి ఉన్న యువత ఈ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు, బీఎస్సీ బీకామ్ చేసిన విద్యార్థులకు, ఎవరైతే ఐటీ కోర్స్ ని వాళ్ళ జీవనోపాధిగా చూస్ చేసుకున్నారో, ఫిక్సల్ మీద యాజమాన్యము ఏ ఒక్క బెనిఫిట్ ని చెప్పని నేర్చుకుని ఇద్దరు సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిక్సెల్ విన్ టెక్నాలజీస్ మంచి ఉద్దేశంతో, సేవా దృక్పథంతో the future of the country is in the hands of the young people. The present generation are the future leaders of our country. The growth of our country is depending on the late students, today's students. It is you who can take the country's name and fame in the world in future. దానికోసం మీరు ఇప్పటి నుంచి డెడికేషన్ తోటి, పేట్రియటిజం తోటి, డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి. ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళకి సహాయం చేద్దాం, ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేశారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీంతోపాటు వృద్ధులు ఉన్నారండి. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక పర్మనెంట్ ప్యాటర్న్ మెంబర్ని. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరంకి నేను ప్రెసిడెంట్ అనుకున్నాను. అలా ఇద్దరు ఆర్గనైజేషన్లో నేను ఉన్నానండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కింద. చాలామంది వృద్ధులు ఉన్నారు. నేనే ఉన్నాను. నేను రిటైర్ అయిపోయాను 96లో. ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ది కంప్యూటర్ నాలెడ్జ్, ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ది సాఫ్ట్ స్కిల్స్, ఐ నెవర్ బాదర్డ్. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాను. పిఎస్ ఆర్ దేర్. ద పిఎస్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, ద డ్రైవర్స్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, ఎవ్రీథింగ్. బట్ సడన్లీ వెన్ ఐ కేమ్ అవుట్ టు ద సివిల్ సొసైటీ, బికాజ్ మా ఆర్మీ సొసైటీ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఐ వాజ్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ద పాండ్. ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ మై సెల్ఫ్ బికాజ్ ల్యాక్ ఆఫ్ దిస్ టెక్నికల్ నాలెడ్జ్. అదర్వైజ్ అదర్ నాలెడ్జ్ ఉంది. అదర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ బట్ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంచేత ఈ భవిష్యత్తులోకి రావాల్సినటువంటి పౌరులు, ఈ దేశాన్ని ముందర నడిపించవలసినటువంటి పౌరులు ఈనాటి విద్యార్థులు. అంచేత మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ఫుల్ చేసి, నేను ఇంకోటి వృద్ధులని అంచేత నేను వీరిని కూడా అడిగాను. వృద్ధులు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారండి, పిల్లలు దగ్గర లేరు, అమెరికాలో కొంతమంది ఎక్కడెక్కడ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, ముసలాళ్ళు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి టైంపాస్ తెలియదు, సకలంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మేము వేరేగాను. వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ లేదు. ఐఎమ్ టేకింగ్ కోచింగ్ ఫ్రమ్, నేను ల్యాప్టాప్ కోచింగ్ తీసుకుంటాను మా గురుగారు ఈయన. సో నాకు నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో అంచేత నేను వృద్ధులకు కూడా, రిటైర్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది ప్రైవేట్ కంపెనీలో రిటైర్ అయిపోయి వచ్చి ఉంటారు, వాళ్ళకి పెన్షన్స్ ఉండవు, ఆర్థికంగా ఎంత బాగుండొచ్చు, వాళ్ళకు కూడా కొంచెం మీ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి. అట్లీస్ట్ దే ఆల్సో విల్ లెర్న్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని రిక్వెస్ట్ చేయడం, వారు ఒప్పుకోవడం చాలా సంతోషం. ఈ విషయంలో నేను వినోద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను. మీరు సంతోషం. సో అంచేత ఇక్కడ కూర్చున్నటువంటి మన విద్యార్థులు అందరూ నా మనవలతో సమానం. అలాగే నా మనవల జ్ఞాపకం వస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకొని సమాజంలో ఏమవుతుందో తెలుసుకొని, మంచి తెలుసుకొని, సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీ వయసుకి మంచిగా తెలుసుకోవాలి. మీ వయసుకి కాంపిటీషను, ఎవడు ఫస్ట్ వచ్చాడు, వాడు ఫస్ట్ వస్తే నేను రాకూడదు. When he get a job, why shouldn't I get it? You are not less than anybody else. You are as good as anybody else.
అనేటువంటి ఒక దృక్పథం మీరు పెట్టుకొని ఈ యొక్క కోర్సు మీరు పెట్టిన కోర్సును బాగా చదువుకొని you try to achieve the perfection in this course, which will help you to get a better job, thereby you can settle down well in your life. అంతకంటే నేను పెద్దవాడిగా వయసులో పెద్దవాడిగా ఇంతకంటే ఎక్కువ మెసేజ్ ఇవ్వలేను. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ వచ్చినటువంటి ఈ పెద్దలకి ఈ మీడియా ప్రతినిధులకి మీడియా రిప్రజెంటేటివ్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.